హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ సాంగ్ అనేది ఇన్స్టాలో చాలా ట్రెండింగ్లో ఉంది. దానికోసం అయితే సింగిల్ పిక్తోని మీరు చాలా 3D లిరికల్ వీడియో చేసుకునేలాగా వీడియో చేశాను అనమాట. ఒకసారి డెమో వీడియోని చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాఫ్ డిష్ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయాలి తెలుసుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి వీడియోని చూడొచ్చు. లేదా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, అక్కడ కూడా వీడియోని పోస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట. ఫస్ట్ అయితే కావాల్సింది దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ 2 ఫాంట్స్ లింక్స్ అనేవి. ఫాంట్స్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ముందుగానే ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి, ఆ తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఇన్కేస్ మీకు ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ అయితే మాత్రం XML ఫైల్ ఇస్తాను, అది యూజ్ చేయండి, 100% వర్క్ అవుతుంది. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఈ విధంగా ఓపెన్ చేస్తున్నా చూడండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్ చెప్తాను, అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే మీరు ఏం చేస్తారంటే ఈ ఆప్షన్పై క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లో ఇట్లానే ఉంచేసి ప్లస్ సింబల్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి మీరు ఎవరు ఫోటో పెట్టి ఈ వీడియో చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. బట్ ఏంటంటే వాళ్ళ ఫోటోకి మాత్రం బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయి ఉండాలన్నమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియోనే చేశాను, వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఆ వీడియో చూడండి. HD క్వాలిటీతో 1 క్లిక్తో ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో క్లియర్గా మీకు తెలుస్తుంది. ఫస్ట్ అయితే నేను ఇప్పుడు ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటున్న ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత అదే ఫోటోపై క్లిక్ చేసి కాస్త ఫోటోని ఇట్లా జూమ్ చేసుకుని రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. లిరిక్స్ ఎక్కడైతే వస్తుందో మీకు జూమ్ అనేది ఎంత కావాలో అంత మీ 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ చేసుకుని ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. ఈ విధంగా ఎండ్ వరకు స్క్రోల్ చేసిన తర్వాత ఇట్లా ఈ ఆప్షన్పై క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా జరిగిపోతుంది. డ్రాగ్ చేసుకొని కెమెరా కిందకి ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్నప్పుడు ఈ విధంగా ఇక్కడ మూవ్ అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా ఈ విధంగా. సో మీకు ఎంత కావాలో అంత ఇట్లా పర్ఫెక్ట్గా మీ లిరిక్స్కి సరిపోయేటట్టు ఇట్లా కెమెరాని ఇట్లా మూవ్ చేసుకొని పెట్టుకునేలాగా ఇట్లా ఈ ఫోటోని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్లోకి వచ్చేసి ఆ ఫోటోపై క్లిక్ చేసి ఎఫెక్ట్స్పై క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమని సెర్చ్ చేస్తారంటే ఇక్కడ చూడండి కౌంటర్ గ్రేడియంట్ అని సెర్చ్ చేయండి. COU అనేసి ఇట్లా సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, లేదంటే CO సెర్చ్ చేసినా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దీన్ని ఇట్లా కిందకి స్క్రోల్ చేసి ఇట్లా చూడండి, దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. దానిపై క్లిక్ చేసి కలర్పై క్లిక్ చేసి ఇందులో మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే బ్లూ కలర్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి, పర్ఫెక్ట్. సో ఇప్పుడు దీనికి మనం ఇక్కడ కాస్త ఇది తగ్గించుకునేలా చేసుకోవాలి కనుక కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి ఏం చేస్తారంటే ఇది కాస్త ఫుల్గా ఇట్లా తగ్గించుకోండి. ఈ విధంగా మీ ఫోటోకి పర్ఫెక్ట్గా ఉండేటట్టు వెడత అనేది ఇట్లా తగ్గించుకోండి. నేనైతే కాస్త కొంచెం ఇట్లా తగ్గించుకుంటాను. ఓకే, పర్ఫెక్ట్, సెట్ అయిపోయింది. సో ఇప్పుడు బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇట్లా మూవ్ అవుతుంది. ఇన్కేస్ మీ ఫోటో కానీ ఇదే వైట్ షర్ట్లో లేదా వైట్ కలర్లో లేకపోతే ఇంకా డిఫరెంట్ కలర్లో ఉంటే మాత్రం దానికి మ్యాచింగ్ అయ్యే కొంచెం కలర్ అనేది చేంజ్ అనేది చేసుకోండి. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. వీడియోని సింపుల్గా సేవ్ చేసుకోవాలి కదా. ఎవరమ్మర్పై క్లిక్ చేసి కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన చిన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.